షర్మిలను రేవంత్ ముందుకు నడిపిస్తారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు ఉండే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఓవైపు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్న ఆ పార్టీ తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకున్న కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తూ ఇటీవల విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టింది. అంతేకాదు, దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి అటు బీజేపీని టార్గెట్ చేస్తూనే మరోవైపు షర్మిలను కూడా ఆకాశానికి ఎత్తేశారు. ఏపీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక వైఎస్ షర్మిలారెడ్డి అని సీఎం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అంతేకాదు, షర్మిలమ్మకి అండగా నేనుంటా, ఏ అవసరం వచ్చినా ముందుంటా అన్నారు. షర్మిలమ్మ అధికారం కోసం ఇక్కడికి రాలేదు, ఆంధ్ర ప్రజల పోరాటం కోసం ఇక్కడికి వచ్చింది అంటూ ఆమెకు కొండంత భరోసా ఇచ్చారు. వైఎస్ ఆశయాలను పంచుకున్న వారే ఆయనకు అసలైన వారసులు అని అన్నారు. ఈ విధంగా చూస్తే షర్మిలనే వైఎస్కు నిజమైన వారసురాలు అని అభిప్రాయపడ్డారు. షర్మిలకు ప్రజల బలం కావాలని, అందుకోసం చట్టసభల్లో 25 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ సీట్లు ఇవ్వాలని మీ అందరి తరఫున షర్మిల నిలబడతారని ప్రజలను కోరారు. మరోవైపు అటు ప్రభుత్వంపై, ఇటు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని ఎక్కడో అన్నది తెలియదు, స్టీల్ ప్లాంట్ని తెగ నమ్ముతున్న అడిగే దిక్కే లేరని ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్, చంద్రబాబు విరోధులు అని ఢిల్లీకి వెళ్తే మాత్రం ఇద్దరు మోడీ పక్కనే ఉంటారని ఎద్దేవా చేశారు. వైసీపీకి, టీడీపీకి ఓటేస్తే ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు మోడీ ఖాతాలోనే పడతాయని అన్నారు. గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా అంటూ టీడీపీ, వైసీపీలను విమర్శించారు. మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సాధన సభ సీఎం రేవంత్ రాకతో విజయవంతమైంది. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ఇది వ్యూవర్స్.